ఈ దినం దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయము. దుష్టుల ఆలోచించపు నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివా రాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. దీని మీనింగ్ ఏంటంటే, దేవునికి మనమందరము కూడా మంచిగా ఉండాలని ఆయన ఇష్టం. ఆదాము చేసిన పాపమును బట్టి ఆదాము ఏ విధంగా అయితే చెడిపోయాడో, ఏ విధంగా అయితే దేవునికి దూరం అయిపోయాడో, అప్పటి నుంచి దేవుడు మానవులందరికీ మంచి చెడు, ఆశీర్వాదము శాపము ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాడు. ఆదాముకు జరిగినటువంటి నష్టం ఇంకొకరికి జరగకూడదన్న ఉద్దేశంతో ఈ వాక్యాలన్నీ రాయిస్తూ ఉన్నాడు. మంచి కోరుకోండి, చెడును విసర్జించండి అని బైబిల్ ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనకు తెలుపుతా ఉంటుంది. ఇప్పుడు ఈ కీర్తనలో కూడా మంచిని చెప్తున్నాడు, చెడును చెప్తున్నాడు. దుష్టులు అంటే దేవుని నమ్మని వారు, దుష్టులు అంటే దేవుని ఎరగని వారు. వారికి ఎప్పుడు కూడా ఒకరికి నష్టం చేయాలని ఉంటుంది, ఒకరికి కష్టం తీసుకురావాలని ఉంటుంది. కాబట్టి పైన 3 వచనాలు 2 వచనాలు చూసినట్లయితే, వారి ఆలోచన చొప్పున నడవక, వారి మార్గమున నడవక, అపహాసకులు మనల్ని గేలి చేసేవారు వారితో ఉండకూడదు అని దేవుడు చెప్తా ఉన్నాడు. అంటే మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పటం. పైన ఈ 3 చేయొద్దంటున్నాడు, కిందివి మాత్రం చేయమంటున్నాడు. అంటే దీని మీనింగ్ ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా మంచిని స్వీకరించాలి, చెడును విసర్జించాలని దీని యొక్క అభిష్టం. కాబట్టి మానవులకు యుక్త వయసు రాగానే పాపపు ఆలోచనలు ఎలాగైతే వారి లోపలికి వస్తుంటాయో, అప్పటి నుంచే సాతానుడు వారిని వాడుకోవటం మొదలు పెడతా ఉంటాడు. కాబట్టి అప్పటి నుంచే ఈ వాక్యాలన్నీ ఎందుకు రాయించి పెట్టాడు అనంటే, నా బిడ్డలు నన్ను సేవించాలి, నా బిడ్డలు నన్ను పోలి జీవించాలి, రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి, బ్యాప్టిజం తీసుకొని బలలో పాల్గొంటూ వారు ఇక్కడున్న తక్కువ స్పాన్ ఆఫ్ టైంలో నన్ను తెలుసుకొని రేపు చనిపోతే కూడా నా దగ్గర ఉండాలని కోరుకొని మానవులను సృష్టించాడు. కానీ ఆదిలోనే పాపం జరిగిపోయి వారు ఎటు కాకుండా అయిపోవడం చూసి దేవుడెంతో బాధపడ్డాడు. వీరిని ఏదో రకంగా తిరిగి నేను నా యుద్ధకి తీసుకోవాలని ఆయన యొక్క తాపత్రయం. పైన ఏవైతే చెడు ఉందో దాన్ని చేయకుండా మరి ఏం చేయమంటున్నాడు? యెహోవా ధర్మశాస్త్రం, నా యొక్క చట్టం, నా యొక్క విధులు, నా యొక్క ఆజ్ఞలు, నా యొక్క కట్టడలు అనుసరించి నడుచుకున్నట్లయితే మీరు నా దగ్గరికి వస్తారు అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు చదవాలట, ఆనందించచ్చు దాన్ని ఆస్వాదించాలట. కాబట్టి యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించచ్చు దివా రాత్రము, దినము రాత్రి దాన్ని చదువుకోవాలి. అంటే ఎక్కువగా దాంతో ఆ వాక్యాలను మన జీవితంలో అప్లై చేసుకోవాలన్నమాట. దాని ద్వారా మన జీవితాన్ని కట్టుకొని ఈ జీవించినంత కాలము ఈ వాక్యాలు మనల్ని నడిపిస్తాయని ఆయన యొక్క ఉద్దేశం. ఆ చెడు నడతలతో చెడిపోకుండా ఈ మంచి నడతలతో వాక్యము, ప్రార్థన, పాటలు, స్తుతి, ఆరాధన ఇవన్నీ చేస్తూ నన్ను పోలి, అనగా నా వాక్యమును పోలి మీరు జీవించాలని చెప్తా ఉన్నాడు. ఆ విధంగా చేసిన వారు అతడు చేయనిదంతయు సఫలమగును అని రాయబడ్డది. చూసారా? దేవుని యొక్క వాక్యం చదువుకొని దేవుని వాక్యంలో నిగూఢమైన మర్మాలు తెలుసుకోవటం ద్వారా మన జీవితంలో మన జీవితాన్ని మార్చుకునే వాక్యాల ద్వారా మన జీవితమును కట్టుకోవచ్చు. అలా కట్టుకున్న వ్యక్తి దేవుని పైన ఆధారపడే తత్వం వస్తుంది. దేవుడు ఏవైతే చెప్పాడో వాటికి అనుగుణంగా నడుచుకుంటూ అతని కుటుంబాన్ని, అతనిని భద్రపరచుకోవడం జరుగుతుంది. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఎప్పుడైతే చెడు మార్గమున మనం వెళ్తామో అప్పుడు సాతానుడు నడిపిస్తాడు. ఎప్పుడైతే మనం ఆయన ఇచ్చిన సన్మార్గం నడుస్తుంటామో పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. ఈ విధంగా మన జీవిత కాలం అంతా ఉన్నట్లయితే చనిపోయిన వెంటనే పరలోకానికి వెళ్తాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి రక్షణ పొందిన ప్రతి వ్యక్తి మార్పు చెందటం, అనగా రూపాంతరం చెందడం. అంతకుముందు మనం అవన్నీ చేశాం, కానీ ఇప్పుడు చేయబుద్ధి కాదు. ఆ వాక్యం మనల్ని నడిపిస్తుంది. ఆ వాక్యంలో నిగూఢమైన మర్మాలు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నడిచి
దేవునికి మహిమకరంగా ఉండటం నేర్పిస్తుంది. కాబట్టి ఈ కీర్తనలో మనము చెడు నడతలన్నీ విడిచిపెట్టి, మంచి నడతతో దేవుని పైన ఆధారపడుతూ, మన డెస్టినేషన్ హెవెన్ కాబట్టి అందులోకి ప్రవేశించాలని దేవుని యొక్క ఇష్టమై ఉంటుంది. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా పరలోక పరిశుద్ధ దేవ, మొదటి కీర్తనలో మీరు చెప్పినటువంటి ప్రతి విధమైనటువంటి మీ వాక్యాలను అనుసరించి మా బిడ్డలు విన్నటువంటి వారు వారి యొక్క హృదయములలో భద్రపరుచుకొని ప్రభావ దాని ప్రకారం నడుచుకొనుచు మీకు మహిమకరంగా వారి కుటుంబాలకు దీవెనకరంగా ఉండే కృపలోనికి నడిపించమని యేసు నామములో ప్రార్థించి కృతజ్ఞతాస్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.